IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల MLC ఉప ఎన్నికలకు హైప్ వచ్చేసింది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స పేరు ఖరారైంది. అధికార పక్షం క్యాండిడేట్ ఎవరన్నది తేలాలి. ఓటింగ్ బలంతో వైసీపీ ధీమాగా ఉంటే వలసలపై కన్నేసిన టీడీపీ MLC స్థానంపై గురిపెట్టింది. ఇరు పార్టీలకు ఈ గెలుపు ప్రెస్టేజ్ సవాల్గా మారింది. అనర్హత వేటుతో ఖాళీ అయిన ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల MLC ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. మాజీ మంత్రి బొత్సతో వైసీపీ రింగులోకి దిగింది. విస్తృత కసరత్తు తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లా నాయకులతో సమావేశమైన జగన్ ఆయన పేరును ఖరారు చేశారు. MLC గెలుపునకు అవసరమైన దానికంటే ఎక్కువ మెజారిటీ వైసీపీకుంది. మొత్తం ఓటర్లు 822 కాగా మరో 11 స్థానాలు వివిధ కారణాలతో ఖాళీగా ఉన్నాయి. వీరిలో 36 మంది జెడ్పీటీసీలు, 636 మంది ఎంపీటీసీలు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు 53 మంది ఉన్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 97 ఓట్లున్నాయి. మొత్తం ఓట్లలో సంఖ్యాబలం ప్రకారం వైసీపీదే అప్పర్ హ్యాండ్. ఇటీవల పార్టీ మారిన ప్రజా ప్రతినిధులతో కలిసి కూటమి సంఖ్య 275 వరకు ఉంది. ఈ లెక్కన MLC స్థానాన్ని చేజిక్కించుకోవడం వైసీపీకి పెద్ద కష్టమేమీ కాదు. కాకపోతే తెలుగుదేశం కూటమి ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అధికారం చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో గెలుపు కోసం టీడీపీ అనేక వ్యూహాలు పన్నుతోంది. నిన్నటి వరకు వైసీపీ లీడర్లు టచ్ లో ఉన్నారని, మరిన్ని చేరికలు ఉంటాయని అధికార పార్టీ చెప్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో PCC అధ్యక్షుడిగా, ఎంపీగా, సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం బొత్స సత్యనారాయణకుంది. ఈ దఫా జరుగుతున్న ఎన్నికలు పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉన్నవి. మెజారిటీ ఓటర్లు రూరల్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో వాళ్లందరినీ సమన్వయం చేసుకోవడం వైసీపీకి చాలా కీలకం. ఉమ్మడి విశాఖ జిల్లా నాయకత్వంతో బొత్సకు మంచి సంబంధాలున్నాయి. కాపు సామాజిక వర్గం సపోర్ట్, విస్తృతమైన పరిచయాలు, సీనియారిటీ తదితర ఈక్వేషన్స్ బొత్సకు కలిసొస్తాయి అనేది వైసీపీ వర్గాల లెక్క. బొత్స విజయం సాధిస్తే ఆయనకు శాసనమండలి ప్రతిపక్ష నేత హోదా వస్తుందనేది పార్టీ వర్గాల అంచనా. ప్రస్తుతం మండలిలో జగన్ బలం 39 సీట్లు. సంపూర్ణ మెజారిటీ వైసీపీకి ఉండడం, పైగా బొత్స అభ్యర్థిత్వం ఖరారు కావడంతో ఆయన్ని ఢీకొట్టే సమర్థులైన నేత కోసం కూటమి అన్వేషిస్తోంది. మొత్తం ఓటర్లలో 80% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన వారే కావడంతో వ్యూహాలు ఎప్పుడెలా మారతాయి అన్నది ఉత్కంఠగా మారింది. ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల MLC కోసం ఆగస్టు 6న ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలవుతుంది. అదే రోజు నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. ఆగస్టు 13 నామినేషన్ల దాఖలుకు లాస్ట్ డేట్. 14న పరిశీలన ఉంటుంది. ఆగస్టు 16 వరకు ఉపసంహరణకు గడువు. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. సెప్టెంబర్ 3న ఓట్లను లెక్కిస్తారు. సెప్టెంబర్ 6తో ఎన్నిక ప్రక్రియ ముగుస్తుంది. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ సభ్యులంతా ఈ ఎన్నికల్లో ఓటు వేస్తారు.